Friends, I am K. Nalini. Let us now discuss about Arnold-Oersted synthesis. ఈ సింథసిస్లో మనం యాసిడ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క హయ్యర్ హోమోలోగ్స్ని ప్రిపేర్ చేస్తాం. అంటే హయ్యర్ యాసిడ్స్, ఇప్పుడు ఒక RCOOH అనేది ఒక యాసిడ్ అనుకోండి, దానికన్నా ఇంకో CH2 పెంచుతాం. హయ్యర్ హోమోలోగ్ అంటే ఇంకో CH2 అలా. సో హయ్యర్ హోమోలోగ్ ఈ యాసిడ్ నుంచి దానికన్నా పెద్ద యాసిడ్ని ప్రిపేర్ చేయటం అంటాం. CH2 ఇంక్రీజ్ చేయటం హోమోలోగ్ అంటాం దాన్నే. సో RCOOH నేను తీసుకుంటున్నాను, దానికి డైజోమీథేన్ యాడ్ చేస్తున్నాను. డైజోమీథేన్ అంటే ఫార్ములా CH2N2. సో ఆ CH2N2 తీసుకున్న తర్వాత నేను దాన్ని వేరే ఇంక్రీజింగ్ యాసిడ్ కింద చేంజ్ చేస్తున్నాను, RCH2COOH. అది వాటర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు యాసిడ్ ఫామ్ అవుద్ది. లేదా నేను RCOOH తీసుకున్నాను కదా యాసిడ్, దానికి ఆల్కహాల్ కలిపారనుకోండి, R-OH ఎస్టర్ ఫామ్ అవుద్ది. అంటే RCOOR- ఫామ్ అవుద్ది. అదే అమోనియా తీసుకున్నారనుకోండి, ఎమైడ్ ఫామ్ అవుద్ది. అమోనియా తీసుకుంటే ఎమైడ్ ఫామ్ అవుద్ది. అంటే మనం తీసుకున్న యాసిడ్ బట్టి అక్కడ కాంపౌండ్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. డైజోమీథేన్ మాత్రం రియేజెంట్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ వస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటే ఎస్టర్ వస్తుంది, అమోనియా తీసుకుంటే ఎమైడ్స్ వస్తాయి. మెయిన్ ప్రిపరేషన్ ఏంటంటే ఇక్కడ యాసిడ్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ యాసిడ్ డెరివేటివ్స్. యాసిడ్ డెరివేటివ్స్ అంటే ఇవే ఎస్టర్స్, ఎమైడ్స్. సో ఎస్టర్, ఎమైడ్ యాసిడ్ డెరివేటివ్స్ కింద ఇక్కడ నేను తీసుకున్నాను. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈజ్ ఎ సింపుల్ జనరల్ మెథడ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్, ఏం కన్వర్షన్ అన్నాం ఇక్కడ, యాసిడ్ ఇంటూ ఇట్స్ హయ్యర్ హోమోలోగ్ ఆర్ ఇట్స్ డెరివేటివ్ ఆఫ్ ది హోమోలోగస్ యాసిడ్ సచ్ యాజ్ ఎమైడ్స్ ఆర్ ఎస్టర్స్. ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఆర్. సో ఫస్ట్ మీరు ఈక్వేషన్ వేసుకోండి. ఈక్వేషన్ ఏంటంటే RCOOH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CH2N2 డైజోమీథేన్ ఫాలోడ్ బై Ag2O హైడ్రాలసిస్. యారో మీద మీరు ఏం వేసుకోవాల్సింది ఏంటంటే CH2N2 Ag2O హైడ్రాలసిస్, డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయండి. ప్రొడక్ట్ ఏంటి, RCOOH అనేది యాసిడ్ కాబట్టి ఒక CH2 పెంచండి, హోమోలోగ్ అన్నాం కాబట్టి RCH2COOH. సో ఇది ఈక్వేషన్ వేసుకుంటారు ఫస్ట్. నెక్స్ట్ మెకానిజం. సో RCOOHకి వీళ్ళు థైనైల్ క్లోరైడ్ యాడ్ చేశారు, SOCl2. మనం ల్యాబ్లో చేస్తాం ఈ రియాక్షన్. థైనైల్ క్లోరైడ్ యాడ్ చేస్తే యాసిడ్ క్లోరైడ్ వస్తుంది. సెకండ్ సెమిస్టర్లో మిక్సర్ ఎనాలిసిస్లో వస్తుంది, దాన్ని మనం RCOCl అంటాం. సో నెక్స్ట్ డైజోమీథేన్ CH2N2, NH2 కాదు, CH2N2. సో HCl రిమూవ్ చేస్తే ఏముంటుంది, RCOCH-N2. నెక్స్ట్ దీన్ని హైడ్రాలసిస్ చేశారు. సో హైడ్రాలసిస్ చేస్తే డైరెక్ట్గా మీరు RCH2COOH చేస్తారు. ఈ మెకానిజం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇందులో మీరు తీసుకున్న దాన్ని బట్టి మనకి చేంజ్ అవుద్ది అన్నారు కదా. ఇదిగోండి, మనం తీసుకున్న ఇంటర్మీడియట్ ఇక్కడ పెట్టారు. ఈ ఇంటర్మీడియట్ ఇక్కడ RCOCH- ఉంది, మైనస్ పెట్టండి. ఇక్కడ మైనస్ ఉంది, CH-. సో ఫస్ట్ ఆల్కహాల్ తీసుకుంటే ఎస్టర్ వస్తుందని చెప్పాను కదా, RCH2COOR-. అమోనియా తీసుకుంటే ఎమైడ్ వస్తుంది. CONH2 ఉంటే ఎమైడ్ అంటాం. సో మనం తీసుకున్న రియాక్షన్ యాసిడ్కి హయ్యర్ హోమోలోగ్ ప్రిపేర్ చేసాము, యాజ్ వెల్ యాజ్ యాసిడ్ డెరివేటివ్స్ ఎస్టరు, ఎమైడ్ కూడా ఈ రియాక్షన్లో వస్తాయి. సో లాస్ట్ స్టెప్ అని ఉంది, అంటే కింద మనం వేసాం కదా దాని గురించి చెప్తున్నారు. ద కన్వర్షన్ ఆఫ్ ఆల్ఫా డైజో కీటోన్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టర్ ఆర్ ఎమైడ్ ఈజ్ కాల్డ్ ఉల్ఫ్ రీఅరేంజ్మెంట్. చివరిగా మనం చేసాను చూడు, ఇప్పుడు చేసిన రియాక్షన్లో కన్వర్షన్ ఆఫ్ ఆల్ఫా డైజో కీటోన్ ఇంటూ యాసిడ్, ఎస్టర్ ఆర్ ఎమైడ్ని ఉల్ఫ్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటారు. కెన్ ఆల్సో బి క్యారీడ్ అవుట్ అండర్ ఫోటోకెమికల్ రియాక్షన్. ఉల్ఫ్ రియాక్షన్ అనేది ఫోటోకెమికల్ రియాక్షన్లో జరుగుతుంది అంటున్నారు. సో ఇక్కడంతా మనం చేసిన మెకానిజం అంతా స్టెప్ బై స్టెప్ మ్యాటర్లో రాశారు. యాసిడ్ క్లోరైడ్స్ రియాక్ట్స్ విత్ డైజోమీథేన్ టు గివ్ ఆల్ఫా డైజో కీటోన్.
ఫస్ట్ ఆల్ఫా డయేజో కీటోన్ అనేది ఫామ్ అవుతుందంట. సెకండ్లో ఆల్ఫా డయేజో కీటోన్ ఎలిమినేట్స్ నైట్రోజన్ మాలిక్యూల్ అండ్ రీఅరేంజెస్ టు కీటీన్. కీటోన్ కాదు, ఇది కీటీన్. కీటీన్ కింద మారుతుందండి సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సాలిడ్ సిల్వర్ ఆక్సైడ్ ఆర్ బై ఇర్రేడియేషన్ విత్ లైట్ కీటీన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్. సో Ag2O వాటర్ మాలిక్యూల్ అన్నాను కదా, లేదా లైట్ ఇర్రేడియేషన్ తోటి కీటీన్ అనేది మనకి యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు కీటోన్ కాదు కీటీన్ అని రాయండి, KETENE. సో యాసిడ్ ఫామ్ అవ్వచ్చు లేదా ఎస్టర్ ఆర్ ఎమైడ్. వెన్ ట్రీటెడ్ విత్ వాటర్, ఆల్కహాల్ అండ్ అమోనియా, ద కీటీన్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్ ఆర్ ఎస్టర్. సో వాటర్ కానీ ఆల్కహాల్ కానీ అమోనియా కానీ డిఫరెంట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. వాటర్ తీసుకుంటే యాసిడ్ వస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటే ఎస్టర్ వస్తుంది, అమోనియా తీసుకుంటే ఎమైడ్ వస్తుంది. అది లాస్ట్ స్టెప్లో రాసింది వాళ్ళు. సో ఫస్ట్ స్టెప్ చూడండి, RCOCl. డైరెక్ట్గా వీళ్ళు యాసిడ్ క్లోరైడ్ వేసేసారు. ఎలా వచ్చింది యాసిడ్ క్లోరైడు? ఫస్ట్ స్టెప్లో యాసిడ్ తీసుకుంటాం కదా, RCOOH, SOCl2 చేస్తే RCOCl వస్తుంది. దిస్ ఈజ్ ది యాసిడ్ క్లోరైడ్. దానికి డయేజో మీథేన్ యాడ్ చేశారు, CH2N2. దాన్నే CH2- N+ అని రాశారు. సో ఫస్ట్ స్టెప్లో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇక్కడ 2 స్టెప్స్ వేశారు, అలా కాకుండా మీరు H+ తీసేయండి. ఇక్కడ నుంచి H+. సో ఇలాగే వెళ్ళండి. లేకపోతే ఫస్ట్ HCl రిమూవ్ చేయండి. HCl రిమూవ్ చేస్తే ఏముంటుంది? RCOCH-N2. సో లేదా వీళ్ళు డైరెక్ట్గా Cl- ఒకటే రిమూవ్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. సో RCOCH2N2. ఓన్లీ Cl- మాత్రమే రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 కలపండి, వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇంకో డయేజో మీథేన్తో కలిపారు. ఇక్కడ ఉన్న H+ రిమూవ్ చేయండి. H+ రిమూవ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది కూడా నెగిటివ్ ఛార్జ్. తీసేసిన H+ CH3N2 కింద మారుతుంది. సో ఫైనల్గా RCOCH-N2. ఇక్కడ N2 రిమూవ్ చేయండి. N2 రిమూవ్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది మళ్ళీ. అంటే 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కార్బీన్ మీద. ఇటు కూడా ఒక 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేస్తే అప్పుడు మనకు అది ఎలా ఉంటుంది? కార్బీన్ కింద ఉంటుంది. సో మనకు గుర్తుందా, హాఫ్మ్యాన్ రీఅరేంజ్మెంట్లో నైట్రీన్ వచ్చేది, సేమ్ అలాగే ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేయండి. ఈ R అనేది CH మీదకి రీఅరేంజ్ చేయండి. ఏమవుతుంది అప్పుడు? RCH డబల్ బాండ్ C డబల్ బాండ్ O. దిస్ ఈజ్ కీటీన్. కీటీన్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా కీటీన్ అని, ఇది కీటీన్. ఇక్కడి నుంచి మనకి 3 ప్రొడక్ట్స్ వస్తాయి. ఏంటవి? ఫస్ట్ది ఆల్కహాల్ యాడ్ చేశారు, R-OH. ఏమవుతుంది? బాండ్ ఇలా పొలరైజ్ చేయండి. ఇటే పొలరైజ్ చేస్తే ఏమవుతుంది? ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఉంటుంది. సో పాజిటివ్ మీదకి OR- యాడ్ చేయండి, నెగిటివ్ మీదకి H యాడ్ చేయండి. సో ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ H పెట్టండి, ఇక్కడ OR- పెట్టండి. RCH2COOR-. ఇదిగోండి ఎస్టర్ వచ్చింది. సెకండ్ స్టెప్ హైడ్రాలసిస్. వాటర్ మాలిక్యూల్ కలపండి. బాండ్ ఇటు పొలరైజ్ చేస్తున్నాను నేను, ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ ఉంటుంది. వాటర్ మాలిక్యూల్ ఎలా డివైడ్ అవుద్ది? H+, OH-. సో H+ అనేది ఈ నెగిటివ్ మీదకి యాడ్ అవుద్ది, OH- అనేది CO మీదకి యాడ్ అవుద్ది. సో అప్పుడు ఏమవుద్ది? ఇది RCH2COOH యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ అమోనియా. సో బాండ్ మళ్ళీ ఇలా పొలరైజ్ చేయండి, ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్. సో అమోనియా ఎలా డివైడ్ అవుద్ది? NH2- H+. సో H+ అనేది CH మీద కలుస్తుంది, NH2- అనేది CO మీద కలుస్తుంది. అప్పుడు ఏమవుద్ది? RCH2CONH2. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎమైడ్. ఇదిగోండి ఎమైడ్ ఫార్మేషన్. ఈ నెంబరింగ్ ఏమీ లేదు, మనం ఇందాక మ్యాటర్ రాసాం కదా, ఇదిగోండి ఇది ఎస్టర్ 3 ఎమైడ్ 4 రాశారు చూడండి. అది అవి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ నెంబరింగ్ మీరు. నెక్స్ట్ అప్లికేషన్స్. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫార్నడ్ ఐస్టర్డ్ సింథసిస్. అప్లికేషన్స్ మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయచ్చు. ఈ మెకానిజం మీకు అర్థమైందా? యాసిడ్ క్లోరైడ్ అనేది డైరెక్ట్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత డయేజో మీథేన్ CH2N2. ఫస్ట్ స్టెప్లో ఓన్లీ Cl- రిమూవ్ చేశారు.
డైరెక్ట్గా Cl మైనస్ రిమూవ్ అయితే కార్బన్ మీద పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ కలిపారు అంతే. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ H ప్లస్ రిమూవ్ చేశారు, మైనస్ వచ్చింది. ఆ H ప్లస్ CH3N2 కింద మారింది, అది ఇది CH3N2. నెక్స్ట్ N2 రిమూవ్ చేస్తే ఏమవుద్ది, 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాన్ని కార్బీన్ అన్నాం. సో ఈ R అనేది కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ది రీఅరేంజ్మెంట్. సో కీటీన్ ఫామ్ అవుతుంది. కీటీన్ ఫామ్ అయిన తర్వాత మనకు తెలిసిందే మెకానిజం. వాటర్ యాడ్ చేస్తే యాసిడ్ వస్తుంది, అమోనియా యాడ్ చేస్తే అమైడ్ వస్తుంది, ఆల్కహాల్ యాడ్ చేస్తే ఎస్టర్ వస్తుంది. అప్లికేషన్స్ డైరెక్ట్గా CH2N2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HNO మనం అన్నాం కదా ఫోటోకెమికల్గా జరుగుద్ది అని. ఇక్కడ డైరెక్ట్గా ఎస్టర్ ఇచ్చారు చూడండి, R-OHని వీళ్ళు మెథనాల్ కింద రాశారు. ఓకేనా? సో డైరెక్ట్గా మీరు ప్రొడక్ట్ వేసేయచ్చు, COOCH3. ఇక్కడ ఆర్ని CH3 కింద తీసుకున్నాం, R-ని. సో COOCH3 అంతేనా ప్రొడక్ట్, డైరెక్ట్గా COOCH3 కింద వేసేయచ్చు. నెక్స్ట్ ఇది కూడా అంతే, COCl దగ్గర ఏం రాయొచ్చు, COOCH3, ఎందుకంటే మెథనాల్ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఎథనాల్ ఉంటే COOET పెడతాం, మెథనాల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా యాసిడ్ క్లోరైడ్ని ఎస్టర్ కింద రాసేయండి. ఎందుకు, ఆల్కహాల్ ఉంది కాబట్టి. యాసిడ్ క్లోరైడ్ని ఎస్టర్ కింద రాయండి. ఇదిగోండి ఎస్టర్. మళ్ళీ ఇక్కడ యాసిడ్ ఇచ్చారు చూడండి, యాసిడ్ ఇస్తే ఫస్ట్ ఏం చేసుకోవాలి, థైనైల్ క్లోరైడ్తో ట్రీట్ చేసుకుని యాసిడ్ క్లోరైడ్ కింద మార్చుకోవాలి, COCl. ఇక్కడ నుంచి డయాజోమీథేన్ కలిపారు, CH2N2. Ag2O ఇస్తే ఏం చేస్తామన్నాం, డైరెక్ట్గా హయ్యర్ యాసిడ్ కింద మార్చుకోవచ్చు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. Ag2Oను వాటర్ మాలిక్యూల్ అయితే ఏం చేస్తాం, ఇది కాస్త CH2COOH, ఒక CH2 పెంచాలి దీనికి, ఇదిగోండి CH2COOH. దాన్నే ఆల్ఫా నాప్థైల్ ఎస్టిక్ యాసిడ్ అన్నారు. ఓకేనా? అప్లికేషన్స్ మీరు డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయచ్చు. ఇక్కడ యాసిడ్ క్లోరైడ్ని నేను మెథనాల్ తీసుకున్నాం కాబట్టి ఎస్టర్ కింద మార్చాను, ఇదిగోండి యాసిడ్ క్లోరైడ్ ఎస్టర్, అంటే R-OH అనుకోవాలి దీన్ని. సో ఇది యాసిడ్, మళ్ళీ ఇక్కడ Ag2O ఇచ్చారు కాబట్టి హయ్యర్ హోమోలోగ్ కింద మార్చుకోవాలి, అంటే CH2COOH కింద మార్చాలి. నెక్స్ట్ వాగ్నర్ మెర్విన్. సో వాగ్నర్ మెర్విన్ అంటే ఏంటంటే మనకి ఈ రీఅరేంజ్మెంట్లో పర్టికులర్గా ఇదే తీసుకుంటే, ఈ రియాక్టెంట్ ఇదే తీసుకుంటే ప్రొడక్ట్ ఇదే వస్తుందని ఉండదు. వేరే రీఅరేంజ్మెంట్స్లో అయితే అలా తీసుకుంటాం పర్టికులర్గా. ఇప్పుడు హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ ఉంటే అమైడ్స్ ఎమీన్స్ కింద మారుతాయి, అలా మనం చేంజ్ చేస్తున్నాం కదా. ఈ పర్టికులర్ రీఅరేంజ్మెంట్ అలా కాదు, మనకి ఎక్కడైతే స్టేబుల్ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుందో ఫామ్ అయ్యేలా చేసుకుని అప్పుడు న్యూక్లియోఫైల్ అటాక్ చేయాలి. ఆ చేయడం కోసం 1-2 షిఫ్ట్ హైడ్రోజన్ షిఫ్ట్ జరగవచ్చు, ఆల్కైల్ షిఫ్ట్ జరగచ్చు, అరైల్ షిఫ్ట్ జరగచ్చు. సో ఇంటర్మీడియట్ అనేది స్టేబుల్ కార్బోకేటయాన్ అయి ఉండాలి. కార్బోకేటయాన్ స్టెబిలిటీ ఏంటి, మనం ఫస్ట్ సెమిస్టర్లో చూసాం, టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, మెథైల్. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి, వాగ్నర్ మెర్విన్. అందుకనే దీన్ని రిలేటెడ్ రీఅరేంజ్మెంట్స్ అన్నారు, ఎందుకంటే అన్ని కాంపౌండ్స్ వస్తాయి ఇందులో, కానీ స్టేబుల్ కార్బోకేటయాన్ ఫామ్ చేసుకుని మనం న్యూక్లియోఫైల్ ఎడిషన్ చేస్తాం. సో వాగ్నర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్ ఇన్వాల్వ్స్ ది ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోకేటయాన్ in which 1-2 shift of hydrogen or alkyl or aryl occurs. Such a shift leads to the formation of carbocation of greater stability. అంటే ఫస్ట్ స్టేబుల్ కార్బోకేటయాన్ ఫార్మేషన్ చూసుకోవాలి. దిస్ కెన్ అండర్గో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆర్ ఎలిమినేషన్ రియాక్షన్స్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్. అంటే న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అవుతుంది, లేదా ఏమన్నా ఎలిమినేషన్ రియాక్షన్ కింద కూడా దీన్ని మనం జరగచ్చు అంటున్నారు. కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ రీఅరేంజ్మెంట్ అని కూడా అంటున్నారు. సో వాగ్నర్ మెర్విన్ డెఫినేషన్ ఏంటంటే, ద రీఅరేంజ్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ స్టేబుల్ కార్బోకేటయాన్ ఫార్మేషన్ ఫాలోడ్ బై 1-2 షిఫ్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఆల్కైల్ ఆర్ అరైల్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ వాగ్నర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్ అని కూడా అనొచ్చు.
సో ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ 3,3 డైమిథైల్ 1 బ్యూటేన్ HCl యాడ్ చేశారు. మనకేం ఫామ్ అయింది? 2 క్లోరో 2,3 డైమిథైల్ బ్యూటేన్. ఇది రీఅరేంజ్మెంట్ జరగలేదు అంటున్నారు, ఇక్కడ రీఅరేంజ్మెంట్ జరిగింది అంటున్నారు. 2 క్లోరో 3,3 డైమిథైల్ ఇక్కడ జరిగింది అంటున్నారు, ఇక్కడ జరగలేదు అంటున్నారు. చూడండి, సో ఫస్ట్ మెకానిజం చూడండి, మెకానిజం బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ రీఅరేంజ్మెంట్ అని ఎందుకు రాశారు, ఇక్కడ నో రీఅరేంజ్మెంట్ అనేది ఎందుకు రాశారు. HCl యాడ్ చేశారు. సో ఎలా యాడ్ అవుతుంది? ఈ బాండ్ మనం ఎలా పోలరైజ్ చేస్తే ఇటు H ప్లస్ ఇటు Cl మైనస్, సో CH2 CH3 బాండ్ పోలరైజేషను ఇటువైపు చేశారు, ఇటు H ఇటు Cl. సో Cl ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ H యాడ్ అయింది, ఇదిగోండి CHCl Cl. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ క్లోరిన్ రిమూవ్ చేశారు. ఈ క్లోరిన్ రిమూవ్ చేయండి, అప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇదిగో ఇది కార్బోకాటియాన్. ఇది కార్బోకాటియాన్ అంత స్టేబుల్గా లేదు కాబట్టి ఈ CH3 నేను ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ని ఈ CH ప్లస్ మీదకి యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఇది టెర్షరీ అవుతుంది, మిథైల్ గ్రూప్ షిఫ్ట్ 1 to ఆల్కైల్ గ్రూప్ షిఫ్ట్ అని కూడా అనొచ్చు మనం. ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేసినప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. సో ఇది స్టేబుల్ కార్బోకాటియాన్. దీనికి క్లోరిన్ యాడ్ చేయండి, అది మనకి మేజర్ ప్రొడక్ట్ అవుద్ది. రీఅరేంజ్మెంట్ జరిగిన ప్రొడక్ట్ ఇదే. ఇక్కడ దీనికి క్లోరిన్ యాడ్ చేయండి, ఇది మన ప్రొడక్ట్. వేరే యాజ్ ముందే ఫామ్ అయింది చూడండి, ఫస్ట్ ఫామ్ అయింది ఏంటి, ఇది క్లోరిన్. దీనికి డైరెక్ట్గా క్లోరిన్ యాడ్ చేసామనుకోండి, అది రీఅరేంజ్మెంట్ కాదు, ఇది ఆ ప్రొడక్ట్. ఫస్ట్ కార్బోకాటియాన్ ఇదే కదా ఫామ్ అయింది, దీనికి డైరెక్ట్గా క్లోరిన్ యాడ్ చేస్తే ఇది ప్రొడక్ట్. ఇది రీఅరేంజ్డ్ ప్రొడక్ట్ కాదు. స్టేబుల్ కార్బోకాటియాన్ ఫార్మేషన్ చేసుకుని క్లోరిన్ యాడ్ చేస్తే ఇది రీఅరేంజ్డ్ ప్రొడక్ట్. సో అది నెక్స్ట్ ఆల్కహాలిక్ KOH నియోపెంటైల్ ఆల్కహాల్ తీసుకున్నారు. మేజర్ ప్రొడక్టు మైనర్ ప్రొడక్టు 2 ప్రొడక్ట్లు వచ్చినాయి. మెకానిజం చూద్దాం. సో ఆల్కహాల్ తీసుకున్నారు, ఇదిగోండి ఆల్కహాల్కి H ప్లస్ యాడ్ చేశారు. ఏమైంది, వాటర్ మాలిక్యూల్ వచ్చింది ఇక్కడ, H2O పాజిటివ్. సో మైనస్ H2O తీయండి, తీస్తే CH2 ప్లస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిథైల్ గ్రూప్ దీని మీదకి షిఫ్ట్ చేయండి, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో ఇది స్టేబుల్ కార్బోకాటియాన్. దీనికి న్యూక్లియోఫైల్ యాడ్ చేయండి లేదా రీఅరేంజ్మెంట్ చేసుకోవచ్చు. మైనస్ H ప్లస్ ఇక్కడ నుంచి తీస్తే ఏమవుద్ది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇందులోంచి నేను H ప్లస్ తీసాను, ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుద్ది, అది మైనర్ ప్రొడక్ట్ అంటున్నారు. లేదా కాంపౌండ్లో వేరే చోట నుంచి కూడా వీళ్ళు మైనస్ H ప్లస్ తీశారు. ఎక్కడి నుంచి తీశారు చూడండి, ఈ టేప్ నుంచి తీశారు. ఈ టేప్ నుంచి కూడా H ప్లస్ తీశారు, ఇది మైనర్ ప్రొడక్ట్ అంటున్నారు. ఈ టేప్ నుంచి H ప్లస్ తీశారు, ఇది మేజర్ ప్రొడక్ట్ అంటున్నారు. సో ఇటువైపు ఉన్న CH2 యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ కాబట్టి ఇందులోంచి తీశారు కాబట్టి ఇది మేజర్ ప్రొడక్ట్ అయింది, ఇటు నుంచి తీసింది మైనర్ ప్రొడక్ట్ అయింది. సో రీఅరేంజ్డ్ ప్రొడక్ట్ అవుతుంది. According to Markovnikas rule, the hydrogen eliminated from less number of hydrogen containing carbon atom. Less number of hydrogen containing carbon atom అంటే దేనికైతే తక్కువ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ ఆటం ఉందో అది మేజర్ ప్రొడక్ట్ అవుతుందంట మార్కోనికాస్ రూల్ ప్రకారం. అంటే ఇక్కడ నుంచి H ప్లస్ తీసింది మేజర్ ప్రొడక్ట్ అవుద్ది, అదే ఇక్కడి నుంచి H ప్లస్ ఈ CH3 నుంచి తీసింది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నారు, యాక్వస్ KOH తీసుకున్నారు, డైరెక్ట్ ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎడిషన్ జరిగిపోయింది. సో 2 ప్రొడక్ట్లు వచ్చినాయి. సో ఇక్కడ మళ్ళీ మెకానిజం చూడండి, ఫస్ట్ స్టెప్లో ఇందాకట్లాగే సేమ్ H ప్లస్ యాడ్ అయితే ఏమవుద్ది, H2O ప్లస్ అవుతుంది. తర్వాత వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసేయండి, ఇది కూడా H2O ప్లస్, మైనస్ H2O తీసేయండి, CH2 ప్లస్. సో ఇక్కడ కార్బోకాటియాన్ ఫామ్ అయింది, దీనికే డైరెక్ట్గా బేస్ యాడ్ చేస్తే అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇది ఈ ప్రొడక్ట్ అవుతుంది. బేస్ అంటే ఏంటి, ఇక్కడ OH మైనస్ యాడ్ చేస్తే ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇదిగోండి ఇదిగో మైనర్ ప్రొడక్ట్.
అలా కాకుండా మనకి స్టేబుల్ కార్బోకేటయాన్ కావాలి కాబట్టి ఈ మెథైల్ గ్రూప్ని నేను ఈ CH2+ మీదకి మైగ్రేట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో ఇది టెర్షరీ కార్బోకేటయాన్ అవుతుంది. అప్పుడు దానికి నేను న్యూక్లియోఫైల్ అడిషన్ చేస్తున్నాను. ఇదిగో ఇది టెర్షరీ కార్బోకేటయాన్, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్, కింద స్టేబుల్ అని రాయండి. అప్పుడు నేను aqueous KOH యాడ్ చేశాను. ఏం యాడ్ అవుద్ది? న్యూక్లియోఫైల్ OH యాడ్ అవుతుంది. ఇదిగోండి OH. సో ఇది మేజర్ ప్రొడక్టు. మీరు మామూలు ఫస్ట్ ఫామ్ అయిన కార్బోకేటయాన్కి న్యూక్లియోఫైల్ ఎడిషన్ చేస్తే అది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది 3 ఎగ్జాంపుల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వ్యాగ్నర్ మెర్విన్ అనగానే ఫస్ట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ క్లియర్గా రాయాలి. తర్వాత అప్లికేషన్స్ డైరెక్ట్ మెకానిజం వేయకుండా వేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఇదిగోండి OTS. డైరెక్ట్గా వీళ్ళు ఏం చేశారంటే OTS అనేది రిమూవ్ చేసి న్యూక్లియోఫైల్ ఎడిషన్ చేశారు. మనం రీఅరేంజ్మెంట్లో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అన్నాం కదా. సో OAC ఇటేపు నుంచి అయినా ఎడిషన్ జరగచ్చు, OAC ఇటేపు నుంచి అయినా జరగచ్చు కాబట్టి రాస్మిక్ మిక్చర్ అన్నారు. నెక్స్ట్ OTS రిమూవ్ చేసి OAC వేసారు అంతే. మైగ్రేటింగ్ యాప్టిట్యూడ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇన్ దిస్ రీఅరేంజ్మెంట్ ద అరైల్ గ్రూప్ హ్యావ్ ఫార్ గ్రేటర్ మైగ్రేటింగ్ యాప్టిట్యూడ్ దాన్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ హైడ్రోజన్. అంటే అరైల్ గ్రూపు తొందరగా మైగ్రేట్ అవుతుంది అంటున్నారు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఇన్ అరైల్ గ్రూప్స్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ మైగ్రేషన్ దాన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్న అరైల్ గ్రూప్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది అంటున్నారు. ద మైగ్రేషన్ ఆఫ్ హైడ్రైడ్ అయాన్ ఆల్సో పాసిబుల్, సో దట్ ఈస్ కాల్డ్ 1,2 హైడ్రైడ్ షిఫ్ట్. మనం షిఫ్ట్ జరిగినప్పుడు హైడ్రోజన్ షిఫ్ట్ జరుగుద్ది అన్నాం కదా, హైడ్రైడ్ అయాను. సో దాన్నే వీళ్ళు H- హైడ్రైడ్ అయాన్ షిఫ్ట్ అవుతుంది అన్నారు. దాన్ని 1,2 హైడ్రైడ్ అయాన్ ఇన్ దిస్ కార్బన్ స్కెలిటన్ ఆఫ్ మాలిక్యూల్ డస్ నాట్ చేంజ్. సో ఇక్కడ చూడండి H+, ఈ బాండ్ పోలరైజేషన్ చేశారు, పాజిటివ్ నెగిటివ్. నెగిటివ్ మీదకి CH3 యాడ్ చేశారు. నెగిటివ్ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ పాజిటివ్ ఉంది. నెగిటివ్ మీదకి H+ యాడ్ చేయండి, CH3 అవుద్ది. ఇక్కడ H+ వచ్చింది. సెకండరీ కార్బోకేటయాన్. ఇప్పుడు హైడ్రైడ్ అయాన్ షిఫ్ట్, H- షిఫ్ట్ చేస్తున్నాము. ఇది సెకండరీ కార్బోకేటయాన్. సో మనం దీన్ని టెర్షరీ కింద చేంజ్ చేయాలి కాబట్టి H- అనేది CH+ మీదకి నేను మైగ్రేట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, అది టెర్షరీ కార్బోకేటయాన్. సో దీని మీదకి నేను క్లోరిన్ యాడ్ చేస్తున్నాను, అది మన ప్రొడక్టు. ఇదిగోండి క్లోరిన్ యాడ్ చేసిన ప్రొడక్ట్ మనదే. సో డైరెక్ట్గా క్లోరిన్ ఏదైతే యాడ్ చేసామో ఇది మన ప్రొడక్ట్, మేజర్ ప్రొడక్ట్, ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. నెక్స్ట్ వేరే అప్లికేషన్, డిహైడ్రేషన్ ఆఫ్ ఐసోబార్నియాల్ టు క్యాంఫిన్. సో OH ఇక్కడ ఉంది, OHని రిమూవ్ చేస్తే H+ వచ్చింది. డైరెక్ట్గా మీరు ప్రొడక్ట్ వేసేయచ్చు. కార్బిన్ డైరెక్ట్గా వేసేయండి, ఇక్కడ డబుల్ బాండ్ CH2 వేసేయండి. కాంపౌండ్ అంతా సేమ్, ఇక్కడ ఒక చోటే డబుల్ బాండ్ CH2 వస్తుంది. అప్లికేషన్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళ చెప్పింది ఏంటంటే డిహైడ్రేషన్ ఆఫ్ ఐసోబార్నియాల్ టు క్యాంఫిన్ అని మీరు హెడ్డింగ్ పెట్టి డైరెక్ట్గా ఐసోబార్నియాల్ వేస్తారు. H+, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేశారు. H+ తీసుకున్నప్పుడు ఈ OH- పోతే ఏమవుద్ది, వాటర్ మాలిక్యూల్. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఈ షిఫ్ట్ అది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ మధ్యలో డైరెక్ట్గా మీరు క్యాంఫిన్ ప్రొడక్ట్ వేసేయండి. ఇదిగోండి క్యాంఫిన్. నెక్స్ట్ లేదా ఇలా చూడండి, ఇది ఇంకా సింపుల్గా ఉంది, బోర్నైల్ క్లోరైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బోర్నైల్ క్లోరైడ్ కెన్ బి అబ్టైన్డ్ బై ది అడిషన్ ఆఫ్ HCl టు ఆల్ఫా పైనిన్. సో ఆల్ఫా పైనిన్ మనకు తెలుసు న్యాచురల్ ప్రొడక్ట్, దానికి HCl యాడ్ చేశారు. ఎలా యాడ్ అయింది, లోపల ఉన్న డబుల్ బాండ్ని పోలరైజేషన్ చేయండి. ఇటు పాజిటివ్ ఉంటుంది, ఇటు నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ వైపు Cl యాడ్ చేయండి. ఇదిగోండి పాజిటివ్ నెగిటివ్ కదా, ఇది Cl, ఇక్కడ H యాడ్ చేయండి. H మనం చూపించట్లేదు కాబట్టి Cl వేశారు. నెక్స్ట్ స్టెప్లో Cl- రిమూవ్ చేయండి. Cl- రిమూవ్ అయితే ఇక్కడ ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. హైడ్రోజన్ షిఫ్ట్ అన్నారు, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ని ఈ గ్రూప్కి షిఫ్ట్ చేయండి. అప్పుడు స్ట్రైట్గా వస్తుంది క్యాంఫర్ లాగా, పాజిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది. సో 1,2 షిఫ్ట్ ఇక్కడ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చారు. ఇదిగోండి క్యాంఫర్ లాగా డైరెక్ట్గా వచ్చింది, పాజిటివ్ ఛార్జ్ ఈ పక్కన ఉంది. ఇప్పుడు మళ్ళీ న్యూక్లియోఫైల్ ఎడిషన్ చేయండి.
Cl minus. So this is Bornyl chloride. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఆల్ఫా పైనైన్ టు బోర్నైల్ క్లోరైడ్. మళ్ళీ చూడండి, ఆల్ఫా పైనైన్కి డబుల్ బాండ్ ఉంటుంది కదా, ఇది ఆ డబుల్ బాండ్ నేను పోలరైజేషన్ చేశాను. ఇటు పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ మీదకి Cl పెట్టండి, నెగిటివ్ మీదకి H+ పెట్టండి. ఇదిగోండి Cl. సెకండ్ స్టెప్లో Cl మైనస్ తీసేసారు, అప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది పైన. నెక్స్ట్ హైడ్రోజన్ షిఫ్ట్ చేస్తున్నారు, ఈ గ్రూప్ అనేది ఇటువైపు షిఫ్ట్ చేశారు, అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో క్లోరిన్ యాడ్ చేయండి పాజిటివ్ ఛార్జ్ ఉన్న తర్వాత. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ క్లోరిన్ యాడ్ చేయండి. క్లోరిన్ ఎడిషన్ జరిగిన తర్వాత బోర్నైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ 9-fluorocarbinol ఫ్లోరిన్ కార్బినాల్ ఇంటూ ఫెనాంథ్రిన్. సో ఇది డైరెక్ట్గా చేసేయండి. H+ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది H+ యాడ్ చేసినప్పుడు. సో CH2+ వచ్చింది. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ చేయండి. ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయితే ఏమవుతుంది, ఇటు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇటు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు కలపండి, 6 మెంబర్డ్ రింగ్ అవుతుంది. ఇదిగోండి పాజిటివ్ నెగిటివ్ 6 మెంబర్డ్ రింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి H+ తీసేయండి. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నుంచి H+ తీస్తున్నాను, ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా లోపల ఏం ఫామ్ అవుతుంది, డబల్ బాండ్ వస్తుంది. ఇదిగోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫెనాంథ్రిన్. Wagner-Mervin rearrangement is very important, common in terpenes in the conversion of camphene hydrochloride to isobornyl chloride. So camphene hydrochloride తీసుకున్నారు, camphene hydrochloride, దానికి aqueous solvent యూస్ చేశారు. Cl మైనస్ రిమూవ్ అయింది చూడండి, ఇక్కడ Cl మైనస్ రిమూవ్ అయితే పాజిటివ్ ఛార్జ్. 1,2 ఆల్కైల్ షిఫ్ట్ చేసి డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయండి మీరు. బోర్నైల్ క్లోరైడ్ వేసేయండి, ఐసోబోర్నైల్ క్లోరైడ్. సో ఐసోబోర్నైల్ క్లోరైడ్ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్గా వేసేయండి. ఐసోబోర్నైల్ క్లోరైడ్ అనేది ప్రొడక్ట్ డైరెక్ట్గా వేయండి. క్యాంఫిన్ హైడ్రోక్లోరైడ్ అనేది కాంపౌండ్ ఇక్కడ తీసుకోండి, ఐసోబోర్నైల్ క్లోరైడ్ ఇక్కడ వేసేయండి. వాగ్నర్-మెర్విన్ రీఅరేంజ్మెంట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ బైసైక్లిక్ టెర్పీన్స్. అంటే బైసైక్లిక్ టెర్పీన్స్లో ఈ రీఅరేంజ్మెంట్ అనేది అబ్జర్వ్ చేశారంట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా క్యాంఫిన్ ఫార్మేషన్ చూపించారు, అవసరం లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఐడోసైక్లోహెక్సేన్. ఇక్కడ ఐడిన్ ఉంది చూడండి కాంపౌండ్లో, AgNO2 యాడ్ చేశారు. జస్ట్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ కూడా వాగ్నర్-మెర్విన్ అంటాం కాబట్టి ఐడిన్ రిమూవ్ చేశారు, NO2 పెట్టారు. లేదా రింగ్ కాంట్రాక్షన్ కూడా జరిగి CH2NO2 కూడా వస్తుంది. సో 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి చూడండి, నైట్రోసైక్లోహెక్సేను, సైక్లోపెంటైల్ నైట్రోమీథేన్. సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఐడిన్ రిమూవ్ చేయండి, NO2 పెట్టండి, రింగ్ కాంట్రాక్షన్ కూడా చూపించండి, డైరెక్ట్ ప్రొడక్ట్ రాసేయండి. 6 మెంబర్డ్ రింగ్ ఉన్నది 5 మెంబర్డ్ రింగ్ కింద మార్చి CH2NO2 పెట్టండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సైక్లోప్రొపైల్ కార్బినైల్ ఎమైన్. సైక్లోప్రొపైల్ కార్బినైల్ ఎమైన్, దానికి HNO2 నైట్రిక్ యాసిడ్ యాడ్ చేశారు. ఇది కూడా అంతే, మీరేం చేయాలి, న్యూక్లియోఫైల్ ఎడిషన్ చేయాలి కదా, NH2 తీసేసి NO2 పెట్టేయండి, NH2 తీసేసి రిమూవ్ చేయండి. సో ఇక్కడ ఏం వస్తుంది, నైట్రిక్ యాసిడ్లోంచి నైట్రస్ యాసిడ్ అనమాట, OH వస్తుంది. సో OH డైరెక్ట్గా యాడ్ చేసేయండి, NH2 రిమూవ్ అవుతుంది. మీరు యాడ్ చేయవలసింది ఏంటో ఇందులోని చూడండి, నైట్రస్ యాసిడ్ కాబట్టి OH వస్తుంది, CH2OH. సో ఆల్కహాల్ అనేది న్యూక్లియోఫైల్ ఎడిషన్ డైరెక్ట్గా కూడా చేసేయచ్చు వాగ్నర్-మెర్విన్లో. సో NH2 రిమూవ్ చేసిన తర్వాత OH పెట్టండి. సో సైక్లోప్రొపైల్ కార్బినోల్ ఫామ్ అయింది. ఇంకోటి ఏం చేయొచ్చు, రింగ్ ఎక్స్పాన్షన్ కూడా చేయొచ్చు. ఇక్కడ CH2+ ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఈ బాండ్ బ్రేక్ చేసుకుని సైక్లోబ్యూటనాల్ కూడా ఫామ్ అవుతుంది. సో సైక్లోబ్యూటనాల్ కూడా ఫామ్ అయింది, OH ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ 2 ఆర్ ది ప్రొడక్ట్స్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. OH కాస్త ఐడిన్ తీసేసి NO2 పెట్టారు, రింగ్ కాంట్రాక్షన్ చేశారు. ఇక్కడ NH2 తీసేసి నైట్రస్ యాసిడ్లోంచి OH పెట్టారు, రింగ్ ఎక్స్పాన్షన్ చేశారు. ఇక్కడ 3 మెంబర్డ్ రింగ్ కాస్త 4 మెంబర్డ్ రింగ్ సైక్లోబ్యూటనాల్ అయింది. ఇక్కడ 6 మెంబర్డ్ రింగ్ కాస్త 5 మెంబర్డ్ రింగ్ అయింది. సో ఇక్కడ రింగ్ ఎక్స్పాన్షన్ జరిగింది,
కింద పైన రింగ్ కాంట్రాక్షన్ కూడా జరిగింది. 2 ప్రొడక్ట్స్ కూడా చూపించాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బార్నియాల్ టు క్యాంఫిన్ కన్వర్షన్ మళ్ళీ వేశారు. ఆల్రెడీ ఇప్పటికి 2 టైమ్స్ వచ్చింది ఇదే కన్వర్షను. సో మీరు మళ్ళీ ఇక్కడ క్యాంఫిన్ కన్వర్షను వేసుకోండి. జస్ట్ కన్వర్షన్ వేసుకుంటే సరిపోద్ది, బార్నియాల్ టు క్యాంఫిన్ అని. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రోమిన్. సో ఇక్కడ బ్రోమిన్ అనేది న్యూక్లియోఫైల్ అవుతుంది కదా, CH2Br. సో అందులో మీరు ఏం రిమూవ్ చేయాలి ఇప్పుడు? Br మైనస్ రిమూవ్ చేయాలి, అంతేనా? CH2+ అవుతుంది. సో డైరెక్ట్గా దీనికే OH మైనస్ యాడ్ చేస్తే దీన్ని ఏమంటాం మనం? మైనర్ ప్రొడక్ట్ అంటాం. అలా కాకుండా ఈ ఫినైల్ గ్రూప్ని షిఫ్ట్ చేయండి, C6H5CH2 మీదకి షిఫ్ట్ చేయండి. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తాయి. ఆ ఫామ్ అయ్యే దాంట్లో ఇంటర్మీడియట్ ఫామ్ అయింది చూడండి, ఫినోనియం అయాన్. ఈ షిఫ్ట్ జరిగే దగ్గర మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అయిపోయింది. అంటే దీనికి ఒక ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. దేనితోటి? ఈ సైక్లిక్ రింగ్ తోటి ఫామ్ అయింది. పైన ఉన్న రింగ్ తోటి ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. దాన్ని ఫినోనియం అయాన్ అన్నారు. సో నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా మీరు న్యూక్లియోఫైల్ ఎడిషన్ చేయొచ్చు, OH మైనస్. సో OH మైనస్ లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే రీఅరేంజ్ చేశారు. పక్కన ఉన్న CH2 మీదకి H+ రిమూవ్ చేశారు. సో ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ H+ రిమూవ్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, డబల్ బాండ్ వస్తుంది. ఇదిగోండి డబల్ బాండ్. సో దిస్ ఈజ్ ది ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ మనం ఇంకోటి కూడా వేయచ్చు. ఇక్కడ న్యూక్లియోఫైల్ OH మైనస్ ఉంది కాబట్టి ఇంకో ప్రొడక్ట్ ఏమవుతుంది? CH2OH కింద కూడా వేయచ్చు. ఒకసారి లాస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి, CH2Br ఉంది, Br మైనస్ రిమూవ్ చేయండి, CH2+ అవుతుంది. అప్పుడు ఈ ఫినైల్ గ్రూప్ CH2 మీదకి షిఫ్ట్ చేయండి, CH2+ ఉంది కదా. సో ఇక్కడ డైరెక్ట్గా దీనికి OH యాడ్ చేసుకుని దీన్ని ఒక ప్రొడక్ట్ కింద వేసుకోవచ్చు. లేదా దీన్ని రీఅరేంజ్మెంట్ చేయండి, అంటే మీరు ఈ OHని దీని మీదకి షిఫ్ట్ చేయండి, అప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ ఇంటర్మీడియట్ కింద ఫామ్ అవుతుంది. ఇది కూడా ఫినోనియం అయాన్ అనే ఇంటర్మీడియట్, లోపల పాజిటివ్ ఛార్జ్, అంటే రెసిడెన్స్ హైబ్రిడ్ కింద వేశారు. నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేశారు. ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా డబల్ బాండ్ ఫామ్ చేస్తాయి, -H+. ఇది కూడా డబల్ బాండ్. సో దిస్ ఈజ్ ది అప్లికేషన్. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే స్టార్టింగ్ తీసుకున్న 3 అప్లికేషన్లు కంప్లీట్గా రాసి ఆ తర్వాత ఇంపార్టెంట్ అప్లికేషన్ ఉంది కదా, ఆల్ఫా పైన బార్నైల్ క్లోరైడ్ క్యాంఫిన్, ఆ అప్లికేషన్స్ మెకానిజం వేయండి. మిగిలిన అన్నిటికీ డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయచ్చు. సో అలాగే కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ కాకుండా ఈజీగా ఉన్న కొన్ని అప్లికేషన్స్ కంపల్సరీ, కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా రాయాలి. ఏంటది? ఆల్ఫా పైన బార్నైల్ క్లోరైడ్ క్యాంఫిన్ కన్వర్షన్స్. మిగిలినవన్నీ మీకు కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ కాకుండా సింపుల్ మెకానిజం ఉన్న అప్లికేషన్స్ తీసుకుని మీరు ఎగ్జామ్లో రాయాలి. థ్యాంక్ యూ.